92వ కీర్తన 92వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన క్రైస్తవులు విలువ ఇవ్వనటువంటి ఒక మరిచిపోయినటువంటి ఒక విషయాన్ని గురించి ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చివరిలో అంటాడు, సితారాతోను ప్రచురించుట మంచిది. ఒక మంచి కార్యాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తాం. ఏంటిది ఆ మంచిదంట? మహోన్నతుడా నీ నామమును కీర్తించుట, దేవుని కీర్తించుట, దేవుని స్తుతించుట, దేవుని గురించి పాటలు పాడుట, దేవునికి స్తుతులు అర్పించుట అనేటువంటిది ఏంటంట? మంచిది అంట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ మంచి కార్యాన్ని చేస్తే కలిగేటువంటి శ్రేష్టమైన దీవెనలేంటో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం. ఈ కీర్తన పైన చాలా కాంట్రవర్సీలు ఉన్నాయండి. ఏంటంటే ఇది ఆదాము రాసిన కీర్తన అంటారు. వాస్తవానికి అది ఆదాము రాసిన కీర్తనే కాదు. ఆదాము రాసిన కీర్తన అయితే ఆదాము కాలంలో 10 తంతుల స్వరమండలం, సితార ఇవన్నీ లేవు కాబట్టి అది ఆదాము రాసిన కీర్తన కాదు. ఇది ఎవరు రాశారో మనకు తెలియకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, క్రైస్తవ జీవితంలో ఒక మంచి కార్యాన్ని గురించి ఇక్కడ ఈ కీర్తనకారుడు రాశాడు. ఏంటిది ఆ మంచిదంట? మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుని స్తుతించుట, దేవుని విషయాల గురించి పాటలు పాడుట, దేవుని పాటలు వినుట, దేవుని ఘనపరచుట, దేవుని కీర్తించుట అనేటువంటిది చాలా మంచి అనుభవం అండి. కానీ క్రైస్తవ జీవితంలో అది ప్రోగ్రాంలో పార్ట్గా మారిపోయింది. మంచిదిగా లేదు కానీ ప్రోగ్రాంలో పార్ట్గా మారిపోయింది. లేదా పాటల అవునా పాడుకుంటారులే మాకెందుకులే అనేటువంటిది మనం చేస్తూ ఒక మంచి కార్యానికి మనం దూరం అయిపోతూ ఉంటాం. ఒక మంచి కార్యం మన జీవితాల్లో జరగకుండా ఉంటుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూస్తే 185 పాటలు ఉన్నాయండి. 1, 2 కాదు. కీర్తనల గ్రంథంలో 150 పాటలుంటే బైబిల్ మొత్తంలో మనం గమనిస్తే 185 సాంగ్స్ ఆర్ దేర్. బైబిల్లో రికార్డ్ చేయబడినవి 185 పాటలు ఉన్నాయి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో పాటతో, పెద్ద పాటతో ప్రారంభమవుతుంది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మోషే స్తుతిని గురించే తిరిగి ప్రకటన గ్రంథంలో ముగించబడుతుంది. అంటే పాత నిబంధనలో స్తుతి ఉంది, చాలా పెద్దదైనటువంటి. ఈ మధ్యకాలంలో చిన్నగా కొద్దిసేపు పాటలు ఉండాలి, చిన్న పాట పాడాలి, ఇది ఉండేటువంటి తలంపు. కానీ దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే 150వ కీర్తన ఎంత పెద్దదండి? నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఉండేటువంటి కీర్తన ఎంత పెద్దది? దేవుని బిడ్డలారా, బైబిల్లో మంచిదానికి మంచి స్థానమే ఇచ్చారండి. బైబిల్లో మంచి స్థానానికి, మంచి వాటికి శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చారు. కానీ మన జీవితంలో వాక్యం చదవడం ఉంటుంది, ప్రార్థన చేయడం కూడా ఉంటుంది, లేకపోతే చర్చికి రావడం ఉంటుంది, కానుకలు ఇవ్వడం ఉంటుంది, ఉపవాసం ఉండడం ఉంటుంది, ఆన్లైన్ ప్రేయర్స్ ఉంటుంది. మంచిదైనటువంటి దేవుని కీర్తించడం, స్తుతించడం అనేటువంటిది మన జీవితాల్లో ఎందుకో మనకు దూరం అయిపోతుందండి. కానీ బైబిల్లో రాయబడింది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట. అది టైంపాస్ కాదు. పాటలతో దేవుని స్తుతించడం అనేటువంటిది అది ఏదో ప్రోగ్రాం కాదు, క్రైస్తవ పద్ధతి కాదు. బైబిల్లో రాయబడింది అది మంచిది. రెండవసారి అంటున్నాడు, నిన్ను కీర్తించుట, సితారాతో ప్రచురించుట, అంటే పాటలతో ప్రచురించడం అనేటువంటిది ఉంటుంది. అది కూడా మంచిదే. దేవుని బిడ్డలారా, మంచిది 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 అని అంటున్నాడు. మంచిదైతే ఏం జరగాలి? ఉదయాన్నే నడవడం మంచిది. ఎందుకు మంచిది? దాని ద్వారా ఏదో ఒక లాభం ఉంది. స్నానం చేయడం మంచిది, దాని ద్వారా ఏదో లాభం ఉంది. ఎక్సర్సైజ్ చేయడం మంచిది, దాని ద్వారా ఏదో లాభం ఉంది. మరి కీర్తించడం, స్తుతించడం మంచిదైతే ఏం లాభం ఉంది? కీర్తనకారుడా, ఎందును బట్టి మంచిది అంటున్నావు? ఎందును బట్టి మంచిది అంటున్నావు? తిండి తినడం మంచిది, తిండి తినడం మంచిది. లేకపోతే మన జీవితంలో మోకరించి ప్రార్థించడం మంచిది, ఎందుకంటే మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయి.
ఇది జోక్ కాదు, వాస్తవం, సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది. మనము మోకరిల్లి ప్రార్థన చేయడంలో చాలా శ్రేష్టమైన దీవెనలు ఉంటాయి. అందుకే మన పరిచర్యలో మోకరించడం కూడా చేయమని నేను చెప్తాను. ఎందుకంటే మోకాలు నొప్పులు రాకుండా సుఖంగా శాంతంగా జీవించడానికి. అంటే ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళు బాధపడకుండా, మోకాలు నొప్పులు రాకుండా మోకాలు వంచగలిగిన వాళ్ళు మోకాలు వంగాలి. ఎందుకంటే అది ఆరోగ్యానికి మోకాళ్ళకు మంచిది. దేవుని బిడ్డలారా, మంచిదైతే దాని ద్వారా ఏదో ఒక కార్యం ఉంటుంది కదా, ఏదో ఒక లాభం ఉంటుంది కదా, ఏదో ఒక దీవెన ఉంటుంది కదా. ఇక్కడ కీర్తనకారుడు, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది అంటున్నవే, మంచిదైతే దాని ద్వారా ఏదో ఒక కార్యం జరగాలి కదా, దాని ద్వారా ఏదో ఒక దీవెన ఉండాలి కదా, దాని ద్వారా ఏదో ఆశీర్వాదం ఉండాలి కదా, దాని ద్వారా ఏదో ఒక మేలు ఉండాలి కదా. కీర్తనకారుడు అంటాడు అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ? అదే 4వ వచనం చూద్దాం. 4వ వచనం చదువుదాం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. 2వ వచనం ఏమంటున్నాడు? మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. మరి మంచిదైతే దాని ద్వారా ఒక దీవెన ఉండాలి కదా. ఏముంది అంటే అతను అంటున్నాడు, ఎందుకనగా, ఎందుకు మంచిది తెలుసా? దెర్ ఇస్ అ రీజన్. ఎందుకనగా దేన్ని బట్టి మంచిదంటే, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. అది మొదటిది. రెండోది ఏమంటున్నాడు? నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహిస్తున్నాను. ఒక వ్యక్తి దేవుని స్తుతిస్తూ ఉంటే ఎందుకు మంచిది అంటే, ఒక వ్యక్తి పాటలు పాడడం ఎందుకు మంచిది అంటే, ఒక వ్యక్తి దేవునికి స్తోత్రాలు చెప్పడం ఎందుకు మంచిదంటే, స్తుతితో దేవుని గణపరచడం ఎందుకు మంచిదంటే, బైబిల్లో వ్రాయబడింది దేవుడు తన కార్యాన్ని చేస్తాడంట. దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. స్తుతించే వ్యక్తి జీవితంలో ఏముంటుంది తెలుసా? దేవుని కార్యం ఉంటుంది. అందుకే అంటున్నాడు, స్తుతి అనేటువంటిది ఎంత మంచిది అంటే దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. రెండవదిగా బైబిల్లో వ్రాయబడింది నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహిస్తున్నా. అవసరమైందా దేవుని హస్తం దిగి వచ్చి కార్యాలు చేస్తుందంట. ఎప్పుడు? నీవు దేవుని స్తుతిస్తే. పాటలు పాడుతున్నాడు, మౌనంగా ఉన్నావు అనుకుందాం, లేదా నువ్వు పాటలు పాడేటువంటి వ్యక్తిగా ఇంట్లో ఉండకుండా ఉన్నావు అనుకుందాం, వంట చేసుకుంటూ ఏదో ఒక జోకునో ఇంకొకటి ఏదో వినేటువంటి వ్యక్తిగా ఉన్నావు అనుకో, నీ జీవితంలో దేవుని కార్యాలు జరగవు. అదే దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని గణపరుస్తూ ఉంటే, దేవుని కీర్తిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది అది మంచిది. ఎందుకనగా ఎందుకు మంచిదనగా, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతుంది అంట? నీవు దేవుని స్తుతించినప్పుడు. ఎక్కువసేపు నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు, ఎక్కువసేపు బైబిల్ చదవలేకపోవచ్చు. కొద్దిసేపు బైబిల్ చదువు, కొద్దిసేపు ప్రార్థన చేయి, ఎక్కువసేపు పాటలు విను, పాటలతో దేవుని ఘనపరచు, దేవుని యొక్క చేతి కార్యాలను చూస్తావు. బైబిల్లో వ్రాయబడింది దేవా నీ కార్యము చేత నువ్వు నన్ను తృప్తిపరచుచున్నావు. నాకు అనిపించింది, స్తుతిస్తే దేవుని కార్యాలు ఎందుకు జరుగుతాయి? పాటలు పాడామనుకో దేవుని కార్యాలు జరుగుతాయి అంటున్నాడే, అసలు ఎందుకు జరుగుతుంది? పాటలు పాడడంలో దేవుని శక్తి ఎందుకు పనిచేస్తుంది? దేవా నీ చేతి పనులు అనేటువంటివి నేను చూస్తాను ప్రభువా అని ఎందుకంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, స్తుతించేటువంటి వ్యక్తి జీవితంలో దేవునికి పాటలతోనైనా మాటలతోనైనా దేవా నీకు స్తోత్రం, నా జీవితంలో ఇది మేలు చేసావు అని దేవుని మాటలతో పాటలతో దేవుని స్తుతించే వ్యక్తి జీవితంలో ఎందుకు దేవుని కార్యాలు జరుగుతాయంటే 22వ కీర్తన 3వ వచనం చూడండి. 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. నీవు ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నా సైడ్ చూడండి. ఇశ్రాయేలులు చేయే స్తోత్రాలు అంటే ఇశ్రాయేలీలు దేవుని స్తుతిస్తూ ఉండగా ప్రభువా ఏం జరుగుతుంది అంటే, అందరూ పాటలు పాడుతున్నారు వినబడుతుంది అని చెప్పడంలా, పాటలు పాడుతుండగా దేవుని స్తుతిస్తూ ఉండగా అందరిలో కలిసి ఒకే రకంగా బ్యూటిఫుల్గా పాడుతున్నారని చెప్పడంలా. ఒక వ్యక్తి దేవుని స్తుతిస్తూ ఉంటే, ఒక గుంపు దేవుని స్తుతిస్తూ ఉంటే, ఒక కుటుంబంలో దేవునికి స్తుతి అనేటువంటిది ఉంటే, దేవుడంట ఆ స్తుతులే దేవునికి ఒక చేరుగా మారతాయంట. దేవుని బిడ్డల
బిడ్డలారా, నీ ఇంట్లో ప్రత్యేకంగా ఒక చైర్ దేవునికి వేయాల్సిన పనుల, స్టేజ్ పైన ప్రత్యేకంగా దేవునికి చేరాల్సిన పనుల. దేవుడు అంటున్నాడు, వెన్ యూ ప్రైజ్ ద లార్డ్, ఉదయం లేస్తున్నా దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఎందుకంటే మన జూమ్ ప్రేయర్లో ఉదయాన్నే స్తుతులు అనేటువంటివి, స్తోత్రాలు చెప్పడం అనేటువంటిది ఉంచాను. అదే కారణం, దేవుని ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో దేవునికి చేరేస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే, దేవా యు ఆర్ వెల్కమ్, నీవు ఆహ్వానించబడుతున్నావు ప్రభా, రండి ప్రభా. దేవుడు కూర్చుంటే చేతులు కట్టుకొని మౌనంగా కూర్చుంటాడా? మన దేవుడు మౌనముగా ఉండే దేవుడు కాదు. ఆయన విగ్రహం అయితే మౌనంగా ఉండేటువంటి దేవుడు. ఆయన చనిపోయిన దేవుడైతే మౌనంగా ఉండేటువంటి దేవుడు. ఆయన సజీవుడు కాబట్టి ఆయన వచ్చి కూర్చుంటాడు. అందుకే కీర్తనకారుడు, మహోన్నతుడా నీ నామం కీర్తించడం మంచిది. ఎందుకు మంచిది అంటే, వెరీ సింపుల్ రీజన్, యూ విల్ బీ సిట్టింగ్ ఆన్ ద ప్రైజెస్ ఆఫ్ యువర్ పీపుల్. నీ ప్రజల యొక్క స్తుతుల పైన నువ్వు ఆసీనుడవుతావు. దేవుని బిడ్డలారా, అందుకే పాటలు పాడేటువంటి సమయంలో ఖచ్చితంగా పాటలు పాడండి. నాకు రాదు, నాకు తెలియదు, ఇది కొత్త పాట, నా వల్ల కాదు అనొద్దు. నేర్చుకో, దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు. ఎప్పుడైతే దేవుని నువ్వు ఘనపరుస్తావో జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా అది మంచిదిగా దేవుడు చూస్తాడు. రెండవదిగా ఆ స్తుతులపైకి దేవుడు దిగి వస్తాడు. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రైజ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్ అన్నాడు. అంటే స్తుతి అనేటువంటిది విశ్వాసము యొక్క భాష. విశ్వాసం యొక్క భాష అంటే నీవు పాట ఎట్లా పాడాలి తెలుసా? ఆ పాటలో లీనమైన పాడాలి, విశ్వాసంతో పాడాలి. ఆల్ఫా ఒమేగవైన మహిమాన్వితుడు అంటే అది ఏదో కంఠపాఠం వచ్చింది కాబట్టి పాడడం కాదు. జనగణమనలాగా, ఉప్పు కప్పురమ్ములాగా, లేకపోతే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పిల్లలు చెప్పినట్లుగా కాదు. నువ్వు ఏ రకంగా ఉండాలంటే, ఇట్ షుడ్ బి ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసంతో నీ నోటిలో నుంచి ఆ మాట రావాలి. నువ్వు ఆల్ఫా ప్రభా, నువ్వు ఒమేగా ప్రభా, నువ్వు స్తుతికి పాత్రుడవు ప్రభా, దేవా నువ్వు స్తోత్రార్హుడవు నాయన, నన్ను స్నేహించిన దేవుడు. ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసంతో ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, మంచిది, మంచిది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మంచి కార్యం నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతుందా? నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేయడానికి, నువ్వు సమయాన్ని దేవుని దగ్గర గడపడానికి పాటలు అనేటువంటివి ఏదో టైంపాస్ కోసం కాదు. నాకు రావు అని చెప్పకు. దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలి, దేవుని కీర్తించే వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో నీ ఎదుట ముయ్యబడిన పరిస్థితులు దేవుడు తెరుచుకొని నీ ఇంటిలోనికి వచ్చి నీ స్తుతుల పైన కూర్చుంటాడు. అంటే మూయబడిన పరిస్థితులు తెరవబడి దేవుడు నీ ఇంట్లోనికి మన మధ్యకు రావాలంటే ఏం చేయాలి? నీవు దేవుని స్తుతించాలి. అంటే స్తుతికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే సాతాను యొక్క తలుపులను మూసేసి దేవుని యొక్క తలుపులను తెరుస్తుంది. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సాతాను తలుపులు మూసుకుంటుందండి. ఎందుకు తెలుసా? దేవుడు వస్తున్నగా సాతాను ఉంటాడండి అక్కడ. దేవుడు ప్రజెంట్ అయినప్పుడు సాతాను ఖచ్చితంగా యాబ్సెంటే. సాతాను ప్రజెంట్ అయ్యాడంటే దేవుడు అక్కడ యాబ్సెంట్. వెరీ సింపుల్. దేవుని బిడ్డలారా, నీవు ఎంతగా దేవుని స్తుతిస్తూ ఉంటావో, ఎంతగా దేవుని కీర్తిస్తూ ఉంటావో, ద మోర్ యు ప్రైజ్ ద లార్డ్, ఎంతగా దేవుని ఘనపరుస్తూ ఉంటావో జరిగే కార్యం ఏంటి తెలుసా? సాతాను తలుపులు మూయబడతాయి. నీ కొరకు తెరవబడవలసిన ప్రతి తలుపు తెరవబడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, అందుకే మనం పాట పాడి దేవుని గణపరచాలి. అందుకే దేవుని మనం కీర్తించాలి. అందుకే మనం దేవుని నామాన్ని ఉచ్చరించడం ప్రారంభించాలి. ఎందుకండి పాటలు మొదట్లో ఉంటాయి. పాటలు మొదట ఎందుకు పెడతారు? ప్రారంభ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎందుకు పాటలు మొదటగా ఉంటాయి? నాకు అప్పుడప్పుడు అనిపించేది, మధ్యలోనో లాస్ట్లోనో అందరు వెళ్ళిపోయిన తర్వాత పాడుకోనిలే. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏ రకంగా ఉంటుందంటే, మీటింగ్ చివరిలో పాటలు పాడతారు, ఫస్ట్లో పాట పాడరు. ఎందుకు తెలుసా? ఆ సింగర్ ఏమంటాడు తెలుసా? ఎవరు రాలే, నేను ఎట్లా పాడాలి అంటారు. ఎవరు రాలే అంటే వాళ్ళు దేనికోసం పాడుతున్నారంటే మనుషుల కోసం, మనుషులు చూడాలని. బైబిల్లో రాయబడింది, స్తుతించుట మంచిది, మహోన్నతుడా నిన్ను స్తుతించడం మంచిది. దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉంటే అది మంచిది. ముందు ఎందుకు పాటలు ఉంచుతారు క్రైస్తవ జీవితంలో అంటే, ఒక రైలుకు ముందు ఏముంటుంది? ఇంజన్ ఉంటుంది. ఆ ఇంజన్ ఏం చేస్తుంది తెలుసా? మిగతా వాటిని నడిపించడం ప్రారంభిస్తుంది. స్తుతి కూడా అదే.
మొట్టమొదటిగా నువ్వు దేవుని స్తుతిస్తే, ఉదయం లేస్తుండగానే నీ నోట దేవునికి స్తుతి ఉంటే నీ యొక్క 24 గంటలను ఆ స్తుతి పైన ఆసీనుడైనటువంటి దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. రెండవదిగా ఆ స్తుతిని నువ్వు ఎప్పుడైతే దేవునికి చెల్లిస్తావో, ఇట్స్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు మూవ్ యువర్ రైల్. నీ యొక్క జీవితాన్ని నడిపించడం దేవుని యొక్క బాధ్యత. అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే నీ ఇంజన్ సీట్లోనికి దేవుడు వచ్చి కూర్చుంటాడు, నీ బండిని నడిపించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మహోన్నతుడా నిన్ను కీర్తించుట మంచిది, 10 తంతుల స్వరమండలముతోను సితారతోను నిన్ను కీర్తించుట ఘనపరచుట మంచిది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది దేవుని స్తుతించి ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. పాటలు పాడుతున్నట్టు ఎంతమంది మౌనంగా ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది పాటలు పాడారో నాకు తెలియదు. ఎప్పుడు అవకాశం దొరికినా దేవుని స్తుతించడంలో ఆగిపోవద్దు. దేవుని స్తుతించు. మహోన్నతుడా, చక్కగా కోకిల్లాంటి కంఠం కలిగి పాట పాడేవారు స్తుతించడం మంచిదని ఉందా? విచిత్రం చెప్పనా, చాలామంది ఏమంటారంటే నాకు పాటలు పాడేది రాదు. సాతాను నీలో ఆ విత్తనం విత్తి పెద్ద చెట్టు చేసి పెట్టాడు. నాకు పాటలు జ్ఞాపకం ఉండవు, ఇంకొకరికి ఇంకొక విత్తనం వేశాడు. నాకు రాగం జ్ఞాపకం ఉండదు, ఇంకొకరికి ఇంకొక విత్తనం వేశాడు. నేను పాడితే నాకే నచ్చదు, ఇంకొకరికి ఇంకొక విత్తనం వేసి చెట్టు పెంచేశాడు. ఒక్కొక్కరి దగ్గర ఈ చెట్లు పెరిగాయి. ఈ చెట్టు ఎంత పెరిగిందంటే నరకలేనంత పెద్దగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది అంటే, రాదు అనేటువంటిది ప్రక్కన పెట్టి దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో స్టేజ్ పైన ఒకసారి ఒక మీటింగ్లో పాట పాడితే స్టేజ్ పాట ఫస్ట్ ప్రారంభ దినాల్లో మొట్టమొదటిగా నేను స్టేజ్ పైన పాట పాడినటువంటి తొలి దినాలు అవి. మొదటి 2 వారాల్లోనే నేను స్టేజ్ కిందికి దిగుతుండగానే ఒక అబ్బాయి చూడు, అంకుల్ నేను రమ్మంటున్నాడు అంటే అనుకున్నా. ఇట్లా అనుకొని పోయా. ఎందుకు? భలే పాడో పాట అని. ఆయన దగ్గరికి పోతాను, అంకుల్ నువ్వే నా పాట పాడింది అన్నాడు. నేనే అంకుల్ పాట పాడిందన్నా. నేను ఎప్పుడు మీటింగ్కి వచ్చినా నువ్వు పాట పాడావంటే మర్యాద ఉండదు. ఏం పాట పాడాను? రాగానికి సరిగా లేదు, తాళానికి సరిగ్గా లేదు, శృతి లయ అనేటువంటిది నీకు తెలుసా? రాగాలు తెలుసా? ఏం తెలియకుండా నాకు ఇన్ని రాగాలు ఇవన్నీ తెలుసు, నా ఎదుట నిలబడి ఇట్లా దరిద్రంగా పాట పాడతావు నువ్వు. నేను అనుకున్నా మెచ్చుకుంటాడేమో. అలాంటప్పుడు ఈయన పాట పాడవచ్చు కదా. ఈయన పాట పాడు. ఈయన బయట కూర్చొని పాట పాడే వాళ్ళని గురించి నాకు అనిపించింది. అవునా, సరే, బాధ వేసింది. ఈయన పాట పాడేవాళ్ళని పాడినాడు అనుకొని ఏం చేశానంటే, ఇంటికి పోయి డిసైడ్ అయినా, ఈయన వచ్చినప్పుడే కాదు, ఎవడు వచ్చినా పాట పాడను. ఇంకా అవసరమే లేదు పాట పాడడం. ఎందుకు నాకు రాంది నేను ఎందుకు నెత్తి మీదకి వేసుకున్నా? తప్పే కదా అది కూడా అనుకున్నా. ఇంటికి పోయిన తర్వాత నా తలంపులు మారాయి. ఆయన అన్నాడు అనుకో, ఆయన ఆ మాట అన్నాడు అనుకో, తినేటప్పుడు ఫస్ట్ నాకు తినడం రాలే. తినేటప్పుడు షర్ట్లో పడింది, కింద వేసాను, ప్లేట్లో ఉండాల్సింది బయట ఉంది, స్పూన్లు బయట ఉన్నాయి, ఏవేవో రచ్చరచ్చ చేశారు. అంత మాత్రాన వదిలేసి పోరేపోలేదు కదా. మరి పాట ఎందుకు వదిలేయాలి? లెట్ మీ ప్రాక్టీస్. అప్పటి నుంచి పాటలు వినడం, పాడడం. కొన్ని సంవత్సరాల తర్వాత పాటల సీడీ రెడీ చేసిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అని అన్నాడు, ఎప్పుడు నా ఎదుట పాట పాడకూడదు అన్నాడే. ఆయన ఇంటికే సీడీ తీసుకుపోయినా. అంకుల్ ప్రైజ్ ద లార్డ్. అప్పుడు చాలా వయసు పెరిగింది. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారులేండి. ఆయన ఇంటికి వెళ్ళి సీడీ ఇచ్చాను. ఏంది ఇది అన్నాడు. సీడీ రెడీ చేశాను. ఏం సీడీ అన్నాడు. పాటలు నువ్వు కూడా పాడావా సీడీలో? అవును అంకుల్, వినండి ఎట్లా ఉంటుందో చెప్పండి. ఆ పాట ఇచ్చేసి వచ్చేసాను. నేను అనుకున్నాను, ఇంకా ఫోన్ చేసి ఇంకేమి ఇక్కడ ఈ ఏమంటారు స్థాయి సరిగా రీచ్ కాలే, అది ఇది ఏం చెప్తాడో ఏమో అనుకున్నా. ఫోన్ రాలేదు. ఓకే, మరుసటి వారం కనపన్నాడు. అంతుంచి చూసాను, వెళ్ళిపోయినాడు. అరే ఏంటి ఈయన వెళ్ళిపోయినాడు అనుకున్నాను. లాస్ట్కు ఎదురుగా వచ్చేసాం. అప్పుడు దొరికాడు కదా అన్నాడు. ఎట్లుంది అంకుల్? బాగుంది బాబాడు. అడ్డంకులు ఉంటాయి. సాతాను అంటాడు, ఇందాక చెప్పినాను కదా, నాకు రాదు అనే విత్తనం వేసింటాడు.
నేను పాడలేను అనే విత్తనం వేసింటాడు. నేను పాడితే ఎవరు వినరు ఈ విత్తనం వేసింటాడు. అందుకే మనం ఏం చేస్తామంటే ఇవన్నీ పాటలు ప్రక్కన పెట్టేసి పాటలు అయిపోయిన తర్వాత వస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా అమ్మ, నువ్వు పాట పాడడం, దేవుని స్తుతించడం, దేవునికి స్తోత్రాలు అర్పించడం, దేవుని గణపరచడం మంచిది మంచిది మంచిది. ఈ మంచిది నువ్వు చేయకపోతే చెడ్డది నువ్వు చేస్తున్నావు. ఏంటి తెలుసా? మౌనంగా ఉంటున్నావు. పాటలు పాడకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని గణపరచకుండా యు ఆర్ సైలెంట్. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. అది మంచిది కాదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎందుకు మంచిదంటే పాట పాడి దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించి కీర్తించి స్తోత్రాలు అర్పించే వారి జీవితంలో దేవుడు తన కార్యములను చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మేము ఎందుకు పాట పాడాలి? ఎందుకు పాట పాడాలి? పాట పాడాలి ఉన్నారు కదా, మన టీంలో పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, కింద నా పక్కన ఉండే వాళ్ళు పాటలు పాడారు, వాళ్ళు పాడతారు, వీళ్ళు పాడతారు, నేను పాడితేనేనా? దేవుని బిడలారా, ఎందుకు పాట పాడాలి తెలుసా? ఎందుకు దేవుని నువ్వు స్తుతించాలి తెలుసా? ఎందుకు నువ్వు దేవుని గణపరచాలి తెలుసా? ఒకసారి కీర్తనలు 148వ కీర్తన 7, 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ఎవరెవరు స్తుతించాలంట? 11వ వచనంలో మనుషుల గురించి రాశాడండి. 7వ వచనం నుంచి ఎవరి గురించి రాశాడు? భూమి మీదనున్న మకరంలారా, చేపలారా, దేవుని స్తుతించండి. అంటే చేపలు ఏం చేస్తున్నాయి? దేవుని స్తుతిస్తుంటున్నాయంట. అగ్ని వడగండ్లారా, అగ్ని వడగండ్లు దేవుని స్తుతించాలి. హిమమ మంచు దేవుని స్తుతించు. ఆవిరి, అన్నం పెడుతున్నా కానీ ఆవిరి బయటకు వస్తుంది కదా, ఆవిరి దేవుని స్తుతించు. ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను స్తుతించు. దేవుని బిడలారా, మనిషి కాదు ఇక్కడ స్తుతించేది, మనిషి కాదు, జీవము లేనివిగా కనబడేవి, జీవము కలిగిన ప్రతిదీ. ఒకవేళ ఆవిరిలో జీవం ఉండకపోవచ్చు, ఆవిరి దేవుని స్తుతిస్తుందంట, వడగండ్లు దేవుని స్తుతిస్తుంటున్నాయంట, లేకపోతే జలచరములు దేవుని స్తుతిస్తుంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఒకవేళ అడుగుదాం, చేప దగ్గరికి వెళ్ళి, చేప ఎందుకు దేవుని స్తుతిస్తున్నావు నువ్వు? మన ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా, ఒకవేళ ఆ చేప బతికి అట్లా కొట్టుకుంటుంది అనుకో, ఎందుకు నువ్వు దేవుని స్తుతిస్తావంట అని అడిగితే ఏమంటే తెలుసు? అది నాకు ఈ శరీరం పైన ఈ కలర్ ఇచ్చింది దేవుడే, ఈ వెనక నాకు తోక ఉంది చూసారా, అది మీరు తింటారు, కానీ అది ఆ తోక ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు ఇచ్చాడు, నాకు రెక్కలు ఇచ్చాడు, ఇక్కడ నాకు గాలి పీల్చుకోవడానికి నాకు ఓపెనింగ్ పెట్టాడు దేవుడు, నాకు కళ్ళని ఇచ్చాడు దేవుడు. నేను నీళ్ళలో పోతున్నా, మీరు కళ్ళు తెరుచుకుంటే ఏమన్నా అవుతుందేమో, కానీ నేను కళ్ళు తెరిచి నీళ్ళలో పోతున్నా, నాకేం కాదు, దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకొని చేప దేవుని స్తుతిస్తుందంట, చేప దేవుని స్తుతిస్తుందంట. వడగండ్లు దేవుని స్తుతిస్తాయంట. అంటే ఎందుకు వడగండ్లు దేవుని స్తుతిస్తాయి? మేఘంగానే ఉంటే నన్నొక్కదాన్నే వడగండుగా చేసావు ప్రభా, కింద పడేటట్టు చేసావు ప్రభా, దేవా నాకు ఒక ఏమనాలి, బరువునిచ్చావు ప్రభా, నాకు ఒక అపీరెన్స్ ఇచ్చావు ప్రభా, నాకు ఒక షైన్ ఇచ్చావు ప్రభా, నేను మనిషి కనబడేటట్లు చేసావు ప్రభా. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది చూడండి, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, ప్రతి జీవి దేవుని స్తుతిస్తూ ఉంటుందంట. ప్రతి జీవి దేవుని స్తుతిస్తూ ఉంటుందంట. చీమను చూస్తే, ఒకవేళ చీమను అడిగామనుకో, చీమ నువ్వు దేవుని స్తుతిస్తావంటే చీమ ఏమంటావు తెలుసా? అవును నేను స్తుతిస్తా. ఎందుకు తెలుసా? సోమరులకు నేర్పించడానికి దేవుడు నన్ను తయారు చేశాడు, కాబట్టి నేను దేవుని స్తుతిస్తా. అసలు వర్షాకాలము మీకు చెబితే కానీ తెలియదు వర్షం వస్తుందో రాదో, ఫోర్కాస్ట్ను బట్టి లేదా గూగుల్ను చూసుకుంటే తప్ప మీకు తెలియదు. కానీ వర్షాకాలం ఏంటో నాకు తెలుసు, ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. అంతే చీమని నేను, ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. వర్షాకాలం ఏంటి, ఎండాకాలం ఏంటి నాకు తెలుసు, నాకు ఇచ్చాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కారణం ఉందా? అలాగైతే దేవుని స్తుతించు. అది చెప్పాలనుకున్న పాయింట్ నేను ఇక్కడ. నీ జీవితంలో చేపకో కారణం ఉంది, చీమకో కారణం ఉంది, వడగండ్లకో కారణం ఉంది, ఆవిరికో కారణం ఉంది. దేవుడు మాకు తయారు చేశాడు, మాకు ఇచ్చాడు ఒక కారణం. దేర్ ఈస్ ఎ రీజన్ ఫర్ మై ప్రైజ్. నా కారణం ఉంది దేవుని స్తుతించడానికి. అంత చిన్న చీమకు కారణం ఉంటే, చీమ కోసం దేవుడు చనిపోలే, చేప కోసం దేవుడు చనిపోలే, వడగండ్ల కోసం దేవుడు చనిపోలే, నీ కోసం చనిపోయాడు. నీ ప్రార్థన వింటున్నటువంటి దేవునికి నువ్వు ఎంతగా స్తుతులు చెల్లిస్తుంటున్నావు, ఎంతగా దేవుని గణపరుస్తుంటున్నావు. నీ కోసం రక్తం కార్చాడు,
చీమ చనిపోయిన తర్వాత అయిపోయి దాని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కానీ నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు కదా. మరి ఆ దేవుని ఎంతగా స్తుతిస్తున్నావు? ఆర్ వి ప్రైజింగ్ ద లార్డ్? దేవుని మనం స్తుతిస్తున్నామా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సకల ప్రజలారా అంటే స్త్రీలు, చదివినటువంటి వారు, చదువులేని వారు దేవుని స్తుతించండి. దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్పనా? సందేశాలు మర్చిపోతారు, పాటలు మర్చిపోరు. నేను రాసిన పాట ఏంటి అని చెప్తే మీరు చెప్తారు. నేను రాసిన పాటలు ఏంటంటే, నేను 2024 జనవరి 1 ఏం సందేశం ఇచ్చానంటే, తూజ్ అయిపోయా. నువ్వు 500 పదాలు చదివి 1100 పదాలు చదివి మాకు తెలియదు అంటాం. అదే పాట ఎందుకు తెలుసా? మనిషికి పాట పైన జ్ఞాపకం చాలా ఉంటుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగామనుకో, పాట పాడండి అంటే సూపర్గా పాట పాడతారు వాళ్ళు. ఎందుకు తెలుసా? మనిషికి ఎక్కువ కాలం జ్ఞాపకం ఉండేది పాట. అందుకే బైబిల్ గ్రంథంలో మోషే పాట రాశాడు, మోషే అహరోన్లు పాట రాశారు. ఆ పాట కాలం అయిపోతుంది, కానీ ఆ పాట అట్లాగా నిలిచిపోయింది చరిత్రలో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం నీ జీవితంలో అతి శ్రేష్టమైన జ్ఞాపకం ఉంచుకునేటువంటిది ఒకటి. అందుకే సాతాను ఏమంటాడు తెలుసా? పాటలకి ఏం పోతాను, నువ్వు పెద్ద సింగర్ అయి నువ్వు పాడితే తప్ప. దేవుని బిడ్డలారా, అలాంటి భ్రమలో ఉండి చెడ్డ పని నువ్వు చేస్తున్నావు. పాటలకు రాకుండా పోతున్నావు, పాటలు పాడకుండా పోతున్నావు, దేవునికి స్తుతులు చెల్లించకపోతున్నావు, దేవునికి స్తోత్రాలు చెల్లించకపోతున్నావు. ఏం జరుగుతుంది అంటే నీ జీవితంలో ఒక చెడ్డ కార్యం నువ్వు చేస్తున్నావు. అందుకే దేవుని మనం ఎందుకు దేవుని స్తుతించాలి? ఒకటి, ఆయన స్తుతుల సింహాసనం పైన దేవుడు నీ ఇంట్లో కూర్చోవడానికి సోఫా లేకపోవచ్చు, నీ ఇంట్లో ఏమీ లేకపోవచ్చు. దేవుని స్తుతించు. దేవునికి అవసరమైన సీట్ను రెడీ చేయలేకపోవచ్చు, కానీ దేవుని స్తుతించే వ్యక్తి అయితే నీ ఇంటిలో దేవుడు కూర్చుంటాడు. దేవుడు కూర్చుంటే మౌనంగా ఉంటాడా? ఆయన చేతులు కట్టుకొని ఉంటాడా? ఆయన కార్యం చేయకుండా ఉంటాడా? ఆయన కార్యం చేసే దేవుడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. నిన్ను ఇంతసేపు స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వాధికారి మహోన్నతుడా, నిన్ను స్తుతించుట మంచిది. ఎందుకంటే మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలు గొప్పవి నాయన. అందుకే మేము స్తుతించాలి నాయన. కార్యాలు జరిగించబడాలన్నా స్తుతించాలి ప్రభువా. అవును తండ్రి, ఇప్పుడు మేమందరం మిమ్మల్ని స్తుతించి ఉండగా నీకు వందనాలు. ఈ దినము నుంచి మా స్తుతి సమయం అత్యధికమగునుగాక. మా ఖాళీ సమయం అంతా స్తుతించుదుముగాక. బోర్ కొట్టినప్పుడు స్తుతించుదుముగాక. దేవా, దిక్కు తెలియని పరిస్థితుల్లో స్తుతించుదుముగాక. భారభరితమైన హృదయం ఉన్నప్పుడు దేవుని స్తుతించుదుముగాక. అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో దేవుని స్తుతిస్తూనే ఉందుముగాక. దేవా, ఇప్పుడు మేము స్తుతించాము కాబట్టి, మా స్తుతులను మీరు గైకొన్నారు కాబట్టి ఇక కార్యాలు మేము చూడబోతున్నాము. యేసు నామమందు దేవుని దొడ్డ కార్యములు చూచుదుముగాక. దేవుని శక్తి కలిగిన కార్యాలే జరుగునుగాక. మానవాతీతమైన కార్యములు జరుగునుగాక. మహిమ కలిగిన కార్యములు జరుగునుగాక. స్వస్థతలు జరుగునుగాక. దీవెనలు కలుగునుగాక. విడుదల కలుగునుగాక. శత్రువులు తొలగిపోదురుగాక. పగ తీర్చుకొని వారు నిలిచివేయబడుదురుగాక. దేవుని కార్యములు జరుగునుగాక. యేసు నామమందు తండ్రి మీకు వందనాలు. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం. మిమ్మల్ని హెచ్చిస్తూ కీర్తిస్తూ మా మధ్య మీ సన్నిధిని ఉంచిన దేవానికి వందనాలు. మీ మహిమ కలిగిన కార్యాలు మా ప్రాణాత్మ శరీరాల్లో, మా కుటుంబాల్లో, పరిచర్లో, పిల్లల్లోనూ మా అవసరతలోనూ మీరు అన్ని విషయాల్లో బాధ్యత వహించి చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రిడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా
దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.